ఒక లేటెస్ట్ అప్డేట్ చూస్తున్నాం మిత్రులారా. పంచాయతీ రాజ్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం చాలా తెరపైకి వస్తుంది. స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు త్వరలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పెట్టేటువంటి అవకాశం అయితే కనబడుతూ ఉంది. దానికి సంబంధించినటువంటి కసరత్తు మొత్తం కూడా జరుగుతూ ఉంది. అయితే దానికి సంబంధించి కాలోజీ టీవీ మరో ఉద్యమానికి మరో పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి కూడా ప్రజలకు పిలుపునిస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి అంశాలు కూడా మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా. ఎందుకు అంటే 2023 నవంబర్లో కాంగ్రెస్ తన మేనిఫెస్టోను రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా కామారెడ్డి డిక్లరేషన్ పేరిట ఈరోజు పెద్ద ఎత్తున బీసీలకు కాంగ్రెస్ పార్టీ చేయబోయేటువంటి హామీలకు సంబంధించినటువంటి పెద్ద మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో దాని ప్రకారం మనం ఒక్కసారి మాట్లాడుకుంటే కొన్ని విషయాలు మీ ముందు తీసుకొస్తా. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా బీసీలకు అన్యాయం జరుగుతుందో మనందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఒకటి. రెండవది, ఇక్కడ నేను చాలా ఓపెన్గా మాట్లాడుతున్నా. గత కొంతకాలంగా ఇది కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఉద్యమం సంబంధించిన కొట్లాట కాదు. ఇది కేవలం రెండు కులాల మధ్య జరుగుతున్నటువంటి వర్గ పోరాటంలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి మెజారిటీ ప్రజలైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు చాలా తీవ్రంగా అన్యాయం అవుతా ఉన్న విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రంలో వెలమ రాజ్యం ఏర్పడింది. 2023 తర్వాత వెలమ రాజ్యం పోయి రెడ్డి రాజ్యం వచ్చింది. ఈ రెడ్డి రాజ్య స్థాపనలో భాగంగా రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి 55% పైగా ఉన్నటువంటి బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తూ ఈరోజు ఎమ్మెల్యే ఎన్నికల్లో మెజారిటీ రెడ్లు దాదాపు 50కి దగ్గరలో ఉన్నటువంటి 50కి పైగా ఉన్నటువంటి రెడ్లందరినీ కూడా ఈరోజు వాళ్ళకు టికెట్లు ఇచ్చి గెలిపించుకునేటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి తీసుకురావడం జరిగింది. అది కళ్ళ ముందు మనకు కనబడుతున్నటువంటి సాక్ష్యం. అదేవిధంగా ఆ తర్వాత జరిగినటువంటి ఇది ఎంపీ ఎన్నికలు కావచ్చు, 7 రెడ్లకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్సీలు కావచ్చు, లేదంటే ఎంపీలు కావచ్చు, రాజ్యసభ ఎంపీలు కావచ్చు, కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఐఏఎస్లు కానీ ఐపీఎస్ కానీ ఇతర సర్వీసులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కీ స్థానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రెడ్లకు కేటాయించడం ఇవన్నీ చూస్తూ ఉంటే తెలంగాణలో రెడ్డి రాజ్య స్థాపనకు రేవంత్ రెడ్డి చాలా కఠోరమైనటువంటి శ్రమ చేస్తున్న విషయాన్ని మనందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే ఈరోజు సరే ఎమ్మెల్యేలో అన్యాయం జరిగింది అని అనుకున్నాం మనం. సరే పోనీతి కేసీఆర్ గద్దిస్తే సరిపోతుంది మనకు అని అనుకొని మనం వదిలేసినాం. ఆ తర్వాత ఎమ్మెల్సీలలో, రాజ్యసభ ఎంపీలలో, కార్పొరేషన్ చైర్మన్లలో, ఎంపీ సంబంధించినటువంటి స్థానాల్లో కూడా తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంటే ప్రశ్నించడం తప్ప ఎక్కడ కూడా నిరసనలు కానీ లేదంటే మనకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన పోరాటాలు చేయడానికి ఎప్పుడు కూడా మనం పెద్ద సాహసించలేదు. కానీ ఈరోజు పంచాయతీరాజ్ ఎన్నికల సంబంధించిన విషయం కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికల సంబంధించిన విషయం కావచ్చు, ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఈరోజు బీసీలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి ప్రజలందరూ కూడా ఈరోజు కేసీఆర్ను మించిన నియంత రేవంత్ రెడ్డి అనేటువంటి దాంట్లో ఈరోజు మనమందరం కూడా మరొక పోరాటానికి సిద్ధం కావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఒకవేళ దీన్ని కనుక మనం కట్టడి చేయకపోతే పంచాయతీరాజ్ అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కనుక బీసీలకు జరుగుతున్న అన్యాయం పైన మనం ఈరోజు గొంతెత్తకపోతే, పోరాటానికి సిద్ధమవ్వకపోతే 10 సంవత్సరాలు రాబోయే 10 సంవత్సరాలు గుర్తుపెట్టుకోండి మిత్రులారా, రాబోయే 10 సంవత్సరాలు ఇక్కడ సామాజిక న్యాయం ఉండదు. ఇక్కడ బీసీలు ద్వితీయ శ్రేణి పౌరులుగా ఈరోజు అనేక విధాలుగా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. రేవంత్ రెడ్డి యొక్క ఈరోజు భారీ కుట్రను ఈరోజు నేను తెరపైకి తీసుకొస్తా ఉన్నాను. ఒకసారి మీరు చూడండి. వాస్తవంగా ఇక్కడ వాళ్ళు కామారెడ్డి మేనిఫెస్టో అని చెప్పేసి ఈరోజు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అని ఒక బీసీలకు సంబంధించినటువంటి ఒక బీసీ డిక్లరేషన్ అని చెప్పేసి ఒకటి పెట్టడం జరిగింది. సో దీనిలో భాగంగా ఈరోజు బీసీ డిక్లరేషన్లో భాగంగా వాళ్ళు ఏం చేశారంటే 2014 తర్వాత కేసీఆర్ బీసీలకు ఏ విధంగా అన్యాయం చేసిందంటే స్థానిక సంస్థలో 33% ఉన్నటువంటి రిజర్వేషన్ను 23%కి తగ్గించడం జరిగింది. దీనిపైన పోరాటం చేసింది ఎవరంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ప్రధానంగా ఉన్నటువంటి దాసోజు శ్రవణ్ ఈ అంశం పైన చాలా సీరియస్గా పోరాటం చేసిండు అనేది వాస్తవం. సరే కేసీఆర్ ఆ విధంగా వెలమరాజ్య స్థాపనలో భాగంగా బీసీలకు తీవ్రమైనటువంటి అన్యాయం చేసిండు అనేది వాస్తవం. అయితే
సరే ఇవన్నీ వాస్తవాలు మనకు తెలుసుకోవడం కొంత సమయం పట్టింది. కేసీఆర్ను గద్దె దించడం సరే మంచో చెడో రేవంత్ రెడ్డిని గద్దెనెక్కించిన వాస్తవంగా రేవంత్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నాడంటే ఈరోజు చాలా తీవ్రమైనటువంటి అన్యాయం ఏంటంటే ఈరోజు మన బీసీలకు సంబంధించినటువంటి ఓట్లు దండుకోవడానికి ఆ రోజు ఏం చెప్పిండంటే మేనిఫెస్టోలో ఉంటుంది చూడండి మీరు, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 2023 డిసెంబర్లో వచ్చినటువంటి నవంబర్లో వచ్చినటువంటి మేనిఫెస్టోను ఒక్కసారి మీరు తరువుగా ప్రిపేర్ అయితే మీరు చూస్తే కనుక స్టడీ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఏమన్నాడు అంటే 23% ఉన్నటువంటి రిజర్వేషన్లను 42% పెంచుతామని చెప్పేసి ఈరోజు ఆనాడు రేవంత్ రెడ్డి తన యొక్క మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా దుద్దిల శ్రీధరబాబు ఉండే ఆయనే ఆ రోజు చెప్పడం జరిగింది. ఇది ఈ కాలపరిమితి ఎంత పెట్టింది తెలుసా? మేము ప్రభుత్వంలోకి వచ్చినటువంటి 6 నెలల్లోగా ఈ ప్రాసెస్ను కంప్లీట్ చేసి తిరిగి ఎన్నికలకు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తాం. దానిలో కొన్ని వేల మంది బడుగు బలహీన వర్గాలు ముఖ్యంగా బీసీలకు ఈరోజు రాజ్యాధికారంలో స్థానం ఉంటుంది. వాళ్ళు సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, జెడ్పీ చైర్మన్లుగా ఈరోజు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి దాదాపు 10,000 23,000 అనుకుంటా 23,000 అనుకుంటా వాస్తవం 23,000 మందో ఇంతమంది ఈరోజు సరే ఆ పోస్టులో ఉండేటువంటి అధికారం ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి చాలా స్పష్టంగా బీసీ డిక్లరేషన్ కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఈరోజు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 5 నెలలు దాటుతూ ఉంది, 6వ నెల ఈరోజు కంటిన్యూ అవుతూ ఉంటే ఇంతవరకు ఈ బీసీ డిక్లరేషన్ సంబంధించినటువంటి దాంట్లో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు మిత్రులారా. ఒక్క అడుగు కూడా ముందు పడలేదు. ఇది గమనించాలి, మనందరం కూడా గమనించాలి. ఒక్క అడుగు కూడా ముందు పడకుండా ఇప్పుడు చాలా కుట్రపూరితంగా తమ రెడ్డి ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి, తమ రెడ్డి రాజ్య స్థాపనకు రేవంత్ రెడ్డి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల అంశాన్ని తెరపైకి తీసుకొస్తా ఉన్నాడు. అది ప్రజలు తేరుకోకముందే ఆ మేనిఫెస్టోను అవసరం లేదు, వాళ్ళు ఎవరు పట్టించుకోరనే దాంట్లో ఉన్నాడు. కానీ మాలాంటి గొంతుకలు ఖచ్చితంగా ప్రశ్నిస్తాం, ఖచ్చితంగా దీనిపైన మరో పోరాటానికి కాలోజీ టీవీ లాంటి వేదికలు సిద్ధంగా ఉన్నాయి. ఖచ్చితంగా మేము ఆ పోరాటానికి సిద్ధమవుతున్న విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే దీనిలో భాగంగా రెడ్డి రాజ్య స్థాపనకు ఈరోజు రేవంత్ రెడ్డి నడుం బిగించిండు. సో ఇంకా 10 ఏళ్ళు ఈ రెడ్డి రాజ్యమే ఉండాలి అనేటువంటి దాంట్లో ఒక పెద్ద కుట్రలో భాగంగా ఇదంతా జరుగుతూ ఉన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సరే ఇదొక అంశాన్ని చూసినట్లయితే ఇందులో కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో చాలా అంశాలు ఉన్నాయి. వాస్తవంగా కులగణన బీసీ కులగణన చేసి ఈరోజు పబ్లిక్ డొమైన్లో పెడతా అని చెప్పేసి అన్నారు. అయితే వీళ్ళు ఏమన్నారు, ఈ 5 నెలల్లో 6 నెలల్లో చేస్తా అని చెప్పేసి అన్నారు. ఈరోజు ఏం జరిగింది, ఈ 5-6 నెలల్లో కేవలం అసెంబ్లీలో తీర్మానం మాత్రం వేసి దాని గైడ్లైన్స్ ప్రిపేర్ కాలేదు, దానికి సంబంధించినటువంటి ఎలాంటి ప్రోగ్రెస్ కూడా లేదు. కేవలం కులగణన చేస్తాం అని చెప్పేసి దానికి సంబంధించిన బడ్జెట్ ఏదో సంథింగ్ ఏదో పెట్టినట్టు మనకు ఒక ఐడియా ఉంది అసెంబ్లీ తప్ప దాని గురించి ఇంకొక అడుగు కూడా ముందుకు పడలేదు. ఒకవేళ రేవంత్ రెడ్డి నిజంగా బడుగుల మీద ఈరోజు బీసీ వర్గాల మీద ప్రేమ ఉంటే గతంలో 2014లో కేసీఆర్ చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వేను ఎందుకు పబ్లిక్ డొమైన్లో పెట్టడం లేదు? దీనిపైన ఈరోజు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. గతంలో రేవంత్ రెడ్డి పలుమార్లు చెప్పిండు, సమగ్ర కుటుంబ సర్వే డేటాను ఎందుకు దాస్తున్నారు, సమగ్ర కుటుంబ సర్వే వివరాలు ఎందుకు బయటపెట్టడం లేదు అని పలుమార్లు ఈరోజు రేవంత్ రెడ్డి పలు వేదికలపైన ప్రశ్నించిండు. మరి అదే ప్రశ్నించినటువంటి గొంతుగా ఎందుకు ఈ సమగ్ర కుటుంబ సర్వేను 6 నెలల్లో బయటపెట్టలేదు? లేదా ప్రభుత్వం దగ్గర డేటా లేకపోతే ఎంక్వైరీ వేయండి. ఆ డేటా ఏం చేశారు? దానికి కొన్ని వేల కోట్ల రూపాయలు ఈరోజు వెచ్చించిండు కేసీఆర్. దానిపైన కేసీఆర్ ఒకవేళ డేటా లేకపోతే కేసీఆర్ అరెస్ట్ చేసేటువంటి దమ్ము ధైర్యం ఉందా అని ఈరోజు కాలోజీ టీవీ వేదికగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దాని మీద ఎలాంటి ఊసలు, ఎందుకంటే ఖచ్చితంగా రాసి పెట్టుకోండి మిత్రులారా, వెలవల పోయి రెడ్లు అధికారంలోకి వచ్చారు. ఈ రెడ్ల అధికారంలో భాగంగా రేవంత్ రెడ్డి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మెజారిటీ ప్రజలైనటువంటి బీసీ వర్గాలపైన ఈరోజు ఉక్కుపాదం మోపి వాళ్ళను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, ఉద్యోగపరంగా అన్ని రంగాల్లో కూడా ఈరోజు ఇబ్బంది పెట్టాలనేటువంటి ఒక కుటిల ప్రయత్నం రేవంత్ రెడ్డి చేయబోతున్నాడు. దానికి సంబంధించినటువంటి విషయమే ఇది వాస్తవంగా. అయితే ఇక్కడ ఇంకొక విషయం అన్నాడు, బీసీ సబ్ ప్లాన్ అన్నాడు. బీసీ సబ్ ప్లాన్ అని చెప్పేసి అని దానికి దాదాపు 20,000 కోట్లు ఎంత అవుతుంది అని చెప్పేసి ఒక ఎస్టిమేషన్ పెట్టడం జరిగింది. వాస్తవంగా 20,000 కోట్లు. సో దీనిపైన కూడా ఒక్క అడుగు కూడా ముందు పడలేదు. అంటే మిగతా అంశాలు వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళకు బెనిఫిట్ అయ్యేటువంటి అంశాలు ఏవైతున్నాయో వాటిల్లో మాత్రం సమయం దొరుకుతుంది. కానీ ఈరోజు ఈ మెజారిటీ ప్రజలైనటువంటి బీసీలకు సంబంధించినటువంటి అంశంలో మాత్రం రేవంత్ రెడ్డికి సమయం దొరకదు. ఎందుకంటే ఈ బీసీ వర్గాలంతా కూడా ఈరోజు రాజకీయంగా ఎదిగితే, ఆర్థికంగా ఎదిగితే, సామాజికంగా అనేక రంగాల్లో ఎదిగితే కనుక ఈరోజు మా రెడ్ల
ఆధిపత్యాన్ని గండిపడుతుంది అనేటువంటి ఒక దృక్పథంతో రేవంత్ రెడ్డి చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తూ ఉన్నాడు. చాలామంది మా వ్యూవర్స్లో కొంతమంది రెడ్డిలు కూడా ఉన్నారు. వాస్తవంగా మేము రెడ్డిలందరికీ వ్యతిరేకం కాదు. రెడ్డిలలో ఈరోజు ప్రోగ్రెసివ్ రెడ్లు చాలామంది ఉన్నారు. వెలమల్లో కూడా ప్రోగ్రెసివ్ వెలమలు చాలామంది ఉన్నారు. ప్రజల కోసం, ఇక్కడ ఉన్నటువంటి అణగారిన వర్గాల కోసం పోరాడేటువంటి చాలామంది ఉద్యమకారులు ఉన్నారు. వాళ్లకు మేము వ్యతిరేకం కాదు. కేవలం కులగజ్జితోటి కేవలం తమ రాజ్యమే ఉండాలి, రెడ్డిలంటే రాజ్యమే లేటోళ్ళు, రెడ్డిలంటే భూస్వాములు అనేటువంటి ఒక దృక్పథంతో ఉన్నటువంటి ఈరోజు దొరలు ఎవరైతున్నారో వాళ్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది అనే విషయం కూడా కొంతమంది ఎవరైతే మా వ్యూస్ ఎవరైతే చూస్తున్నారో దయచేసి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. మీలాంటిలో కూడా కొంత సామాజిక కోణం ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్లకు మాతో ప్రాబ్లం లేదు. ఖచ్చితంగా ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయం పైన మేము గొంతెత్తి తీరుతాం, ఖచ్చితంగా మాట్లాడతాం అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకొని మాట్లాడుతున్నాం. దయచేసి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజల్లో ఈరోజు పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతూ ఉంది. రాజకీయ పరంగా, విద్యాపరంగా, వైద్యపరంగా అనేక రంగాల్లో కూడా అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి దాని గురించి గొంతెత్తాల్సినటువంటి బాధ్యత అలాంటి వాళ్ళపైన ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మాట్లాడతాం అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక అంశం. అయితే ఇంకొక అంశం, కేసీఆర్ రేవంత్ రెడ్డి ఎందుకు ఈ రెడ్డి రాజ్య స్థాపన చేద్దామని అనుకుంటున్నాడో దీనికి కొంత వెనకాల చరిత్ర కూడా మనం మాట్లాడుకోవాలి. వీళ్ళు కొండారెడ్డిపల్లి అనుకుంటా, వీళ్ళ ఏది కొండారెడ్డిపల్లికి సంబంధించినటువంటి రెడ్లు వీళ్ళు ఏంటంటే కొంత ఈ కర్నూలు, కడప ఏదైతే రాయలసీమ బెల్ట్ ఏదైతుందో దానికి దగ్గరగా ఉన్నటువంటి రెడ్లు, మహబూబ్నగర్ రెడ్లు అంటే దాదాపు కొంత ఫ్యాక్షనిస్ట్ మెంటాలిటీ ఉన్నటువంటి రెడ్లు వీళ్ళంతా. అంటే కొంతమంది ఎవరైతే ఉన్నారో ఆ కోణంలో భాగంగానే ఈ గతంలో ఈ ఎన్నికలు 2023 సాధారణ ఎన్నికలు జరగడానికి ముందే గ్లోబల్ అసోసియేషన్ ఏదో ఉంటుంది, గ్లోబల్ రెడ్డి అసోసియేషన్ లేకపోతే గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది వాస్తవంగా. సో ఆ ఆర్గనైజేషన్లో మెజారిటీ రెడ్లంతా కూడా ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రెడ్లు ఎవరైతే ఉన్నారో ప్రతి అమెరికాలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, కెనడాలో కానీ, దుబాయ్లో కానీ ఎక్కడైతే ఉన్నారో వీళ్ళంతా కలిసి రేవంత్ రెడ్డిని ఈరోజు మనం ప్రమోట్ చేస్తే కనుక మనం ఒక రెడ్డి రాజ్యం వస్తుంది. దాని కోణంలో దాదాపు 2000 కోట్లకు పైగా ఈరోజు ఫండింగ్ రేజ్ చేసి రేవంత్ రెడ్డికి ఇచ్చారనేటువంటి ఒక పెద్ద టాక్ నడుస్తూ ఉంది వాస్తవంగా. సో వాళ్ళందరూ కలిసి అనేక సిటీల్లో, అమెరికాలో ఉన్న అనేక సిటీల్లో కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు ఫండ్ పుల్లింగ్ చేసి రేవంత్ రెడ్డికి ఇచ్చారనేటువంటి ఒక టాక్ నడుస్తూ ఉంది. అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం మనకు తెలియదు. కానీ తెలుసుకోవాల్సిన కొంత ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది కాబట్టి దాని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి. రెండవది, 2021లో అనుకుంటా రేవంత్ రెడ్డి కర్ణాటక వేదికగా ఒక రెడ్డి సంఘం మీటింగ్లో మాట్లాడుతూ రెడ్డిలకు 5 ఎకరాల నుంచి 10 ఎకరాల భూమి ఉండాలి, రెడ్లు అంటేనే రాజ్యం పాలించేటువంటి వాళ్ళు మనందరం కూడా ఉండాలని చెప్పేసి ఆనాడు ఆయన చెప్పినటువంటి మాటలు ఈరోజు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయిన విషయం మనందరూ కూడా తెలుసు. దాని తర్వాతనే వీళ్ళందరూ కూడా రెడ్లందరినీ కూడా ఏకం చేసి ఈరోజు పెద్ద ఎత్తున రెడ్డి రాజ్య స్థాపనకు రేవంత్ రెడ్డి ఒక్కడే ఈరోజు దానిలో భాగం కాబట్టి రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలందరినీ కూడా మభ్యపెట్టి కేసీఆర్ మీద ఉన్నటువంటి కోపాన్ని తమ వైపు మళ్లించుకునే విధంగా, అంటే కోపం అంటే ఆ కోపాన్ని ఏదైతే వ్యతిరేకత ఉందో ఆ వ్యతిరేకను తమకు అనుకూలంగా మలుచుకునే విధంగా ఈరోజు ఎస్సీ డిక్లరేషన్ చేసిండు, ఎస్టీ డిక్లరేషన్ చేసిండు, బీసీ డిక్లరేషన్ చేసిండు, అనేక రకాలైనటువంటి మభ్యపెట్టేటువంటి మాటలు చెప్పి కేసీఆర్ను మించి పిట్టల ద్వారా ముచ్చట్లు చెప్పి ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది ఈ రేవంత్ రెడ్డి అనేటువంటి రెడ్డి రాజ్య స్థాపనకు సంబంధించినటువంటి వ్యక్తి. సో దీని తర్వాత జరుగుతున్న పరిణామాలే ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కనుక మనందరం కనుక తేరుకోకపోతే తీవ్రమైనటువంటి అన్యాయం ఈరోజు కేవలం ఈ మెజారిటీ ప్రజలైనటువంటి 50% ఉన్నటువంటి బీసీలకు మాత్రమే ఈరోజు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ 23% నుంచి 42% కనుక ఉంటే ఎంతమంది సర్పంచ్లు ఉంటారు, ఎంతమంది ఎంపీటీసీలు ఉంటారు, ఎంతమంది జెడ్పీటీసీలు ఉంటారు, ఎంతమంది జెడ్పీ చైర్మన్లు ఉంటారు, ఎంతమంది మున్సిపల్ చైర్మన్లు ఉంటారు, ఎంతమంది ఎంపీపీలు ఉంటారు అనేటువంటి విషయంలో కూడా ఈరోజు ఏ విధంగా మనకు లబ్ధి పొందుతుందో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. నేనేమనట్లేదు, కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో 6 నెలల్లోగా 23% ఉన్నటువంటి రిజర్వేషన్లు 42% పెంచుతామని చెప్పేసి
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉందా లేదా అని స్పష్టంగా అడుగుతా ఉన్నాను. మీ ప్రభుత్వం వచ్చే మరి 6 నెలలకు అయిందా లేదా, మరి ఎందుకు మీరు దీనిపైన ఎందుకు ప్రాసెస్ స్టార్ట్ చేయట్లేదు? ఇది చెప్పేటువంటి దమ్ము ధైర్యం ఈ కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా మేనిఫెస్టో ప్రిపేర్ చేసినటువంటి దుద్దిల్లా శ్రీధర్ బాబుకు, అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డికి ఉందా అని చెప్పేసి ఈరోజు కాలోజీ టీవీ నిక్కచ్చిగా అడుగుతా ఉంది. దానికి సమాధానం చెప్పేటువంటి దమ్ము ధైర్యం ఉందా అని ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్ర మూలవాసులైనటువంటి బీసీ ఎస్టీలు కావచ్చు, ముఖ్యంగా బీసీ జరుగుతున్నటువంటి అన్యాయం బీసీలకు జరుగుతుంది కాబట్టి బీసీలందరూ కూడా మరొక ఐక్య పోరాటాలకు సిద్ధం కావాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా కాలోజీ టీవీ దానికి సంబంధించిన కార్యాచరణ కూడా ప్రిపేర్ చేస్తానని చెప్పేసి కూడా నేనైతే మీకు చెప్పదలుచుకున్నాను మిత్రులారా. సో ఇది తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన కొంత మా దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని మీకు అందించేటువంటి ఒక చిన్న ప్రయత్నం చేసిన మిత్రులారా.